ఆశీర్వాదకరంగా చేయబడవలసింది. యేసు ప్రభు వారు ప్రత్యక్షంగా అక్కడ తెరవబడమని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు దీని గురించి మనం చూస్తూ ఉంటాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, దేవత మన యొక్క నేత్రాలు మనోనేత్రాలు తెరవబడకుండా, దేవుని యొక్క మహిమను మనం చూడకుండా ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంటే మన గుడ్డితనాన్ని కలిగేసింది. అంటే మన కళ్ళు మూసేసింది. కనుక మూసేయబడినటువంటి కళ్ళు తెరవబడినప్పుడు ఏమవుతుందంటే దేవుని మహిమ గల కార్యాన్ని మనం చూడగలుగుతూ వస్తాం. కనుక ఈ యుగ సంబంధమైన దేవత కలగజేసిన విడుదల నుంచి బయటపడి మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధంగా దేవునిలో ఎలా మహిమకరంగా జీవించాలని నేర్చుకోవాలి. అప్పుడు మనం ఆశీర్వాదకరంగా చేయబడతా వస్తాం. అందుకే మరొక చోట రాస్తాడు చూడండి, మేము వెలుగులో నడవాలి. చీకట్లో నడిస్తే ఏమైంది? అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఏం చేస్తున్నామో, ఏం జరుగుతుందో మనకి తెలియదు. కానీ మనం వెలుగు సంబంధంలో, కానీ మనం వెలుగులో నడవాలి. వెలుగులో నడవాలంటే మన నేత్రాలు తెరవబడి ఉండాలి. మన నేత్రాలు మూయబడితే మనం చీకటి వారు అయిపోతాం. కానీ చీకట్లో నడిచేవాడికి ఒక లక్షణం ఏంటంటే ఏం తెలియదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అలాగే మన కుటుంబ పరిస్థితులు అలా అయిపోతాయి. కనుక చీకటి ఆవరిస్తుంది మనల్ని. ఆ చీకటి ఆవరించే విధంగా అపవాది మన గుడ్డితనం కలగజేస్తుంది యుగ సంబంధమైన దేవత. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో వెలుగులో నడవాలి, వెలుగుమయమైన జీవితం కలిగి ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో మనం చూసుకున్నప్పుడు బైబిల్లో చూడండి, ద్వేషించే వారిగా మనం ఉంటే మనం ఎక్కడ నడుస్తున్నాం? చీకట్లో నడుస్తున్నాం. కనుక చీకట్లో నడిస్తే ఏమంటే ఎక్కడ పోతున్నామో తెలియని పరిస్థితి. దేవుని బిడ్డలారా, కనుక ద్వేషం కలిగి ఉండకుండా సహోదరులుగా సంఘములో ఒకరేడలో ఒక ప్రేమ కలిగి ఉండాలి. ఏ మాత్రం నీలో ఒక ద్వేషం వచ్చిందంటే నేను ఏమో ఆవరించింది? చీకటి ఆవరించేసింది. కనుక చీకటి నిన్ను ఆవరిస్తే వెలుగుమయంగా నీ ముఖంలో ఆ వెలుగు ఉండదు, నీ హృదయంలో కూడా ఆ వెలుగు ఉండదు. అర్థం చేసుకుని దూరపరుచుకుంటాము. అందుకే కుటుంబ సభ్యుల మధ్య కానీ ఎక్కడైనా సంఘపరంగా కానీ ఎవరి మీద మనం ద్వేషం కలిగి జీవించకూడదు. ద్వేషము మనల్ని చీకటిలో నడిపిస్తుంది. దేవుని బిడ్డలారా, కనుక వెలుగుమయంగా మనం జీవించాలి. ఒకరు సహవాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, అనురాగం కలిగి ఉండాలి, ఆత్మీయత కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడే ఆ స్థితిని పోగొట్టుకోకూడదు. ఆ చీకటి సంబంధమైన అనుభవంలో నువ్వు రాకుండా చూసుకుంటే అప్పుడు నీ జీవితం వెలుగుమయంగా ఉంటుంది. బైబిల్లో అందుకే రాస్తాడు, మార్గదర్శకులారా ఏమంటున్నాడు? మనం మార్గదర్శకంగా ఉండాలి. ఎవరికి? అందరికీ. మన జీవితం ఒక మార్గదర్శకమై ఉండాలి. అందుకే ఇక్కడ మార్గదర్శకులే అందులైపోతే ఇంకా మనం గుడ్డితనం మనలోకి వచ్చేస్తుంది. మార్గదర్శనం అంటే మనం ముందు ఇతర అన్యజనులకి, అలాగే సంఘ బిడ్డలకి, కుటుంబ సభ్యులకి, అందరికీ నువ్వు ఒక మార్గదర్శకమైన వ్యక్తిలా ఉండాలి. మార్గదర్శకులే అందులైపోతే ఏం చెప్తారంట? దేవాలయం గురించి చెప్పడం ఏంటి? బైబిల్లో చూడండి, దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలో బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుదని మీకు చెప్పదు. దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే ఏం లేదంట, కానీ దేవాలయంలో బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దులు అవుతాం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మన జీవితం ఎప్పుడు కూడా తెరచిన పుస్తకంలా ఉండాలి. ఏది కూడా ఆ మార్గదర్శకంగా ఉండేటప్పుడు ఎక్కడ దానికి అపవాదికి మనము చోటు ఇవ్వకుండా జాగ్రత్త కలిగి మార్గదర్శకంగా నిలిచే అనుభవం నేర్చుకోవాలి. దేవుల్లో వచ్చిన నీ పిల్లలకు నువ్వు ఒక మార్గదర్శకమైన తల్లి ఉండాలి. నీవు తండ్రిగా మార్గదర్శకం ఉండాలి. సంఘానికి కూడా సేవకులు ఎట్లా ఉండాలి? మార్గదర్శకం ఉండాలి. విశ్వాసులు పరిచయం చేసేవారు విశ్వాసులు ఎట్లా ఉండాలి? మార్గదర్శకంగా ఉండాలి. అందరూ మనం మార్గదర్శకత్వం కలిగి నేర్చుకోవాలి. కనుక అట్లా ఉన్నప్పుడు మనం చీకటి ఆవరించకుండా వెలుగు సంబంధమైన జీవితాన్ని కలిగి ఉంటాం. బైబిల్లో అందుకే చూడండి, ఏంటి? ఒడిగట్టి వంటిని సోపులో, పుదీనాలో, జీలకర్రలో 10వ భాగం ఇస్తారు. ఎక్కడండి? సోపులో, పుదీనా, జీలకర్ర ఎక్కడ వాడతారు చెప్పండి? కూరలో వాడతారు. కూరలో వాడి పదార్థం సోపు, పుదీనా, జీలకర్ర.
ఇట్లాంటి వాటిలో తీసుకొచ్చి దశభాగాలు తీసుకున్నాం, బాగానే ఉంది. కానీ దేవునికి అట్లాంటి దశభాగాలు ఇస్తున్నాం, కానీ ప్రధానమైన విషయాల్లో, ప్రాముఖ్యమైన విషయాల్లో మనం తగ్గిపోతున్నాం. దేవుని అసలు విషయాల్లో సరైన స్థితి లేదు, అది దేవుడు దాన్ని నేర్చుకోవట్లేదు. కనుక మనకి పుదీనా ముఖ్యం కాదు, సోపు ముఖ్యం కాదు, ఇవి కాదు. మనకు కావాల్సింది మార్గదర్శకంగా జీవించాలి. ఇతరులకు నువ్వు ఒక మార్గదర్శి, నువ్వు ఒక మాదిరి, రోల్ మోడల్ అయి ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు నమ్ముకున్నావంటే సర్వ సమాజానికి నువ్వు ఒక మాదిరి, నువ్వు ఒక మార్గదర్శకమైన వ్యక్తి ఉండాలి. ఆ మార్గదర్శకంగా ఉండాల్సిన నీవు అందులో అయిపోయావు అనుకో, అప్పుడేమైంది? సమస్తము గుడ్డితనము అందత్వం ఆవరిస్తుంది. అందుకే బైబిల్లో చూడండి, ఒక గుడ్డోడు పోయి మళ్ళీ ఇంకో గుడ్డోడు అడుగుతాడు, ఏమన్నా నాకు తర్వాత చూపించవా? చూపిస్తే ఏమైంది? ఇద్దరు పోయి రోడ్లో పడతారు. ఇదే జరిగేది. ఎవరు చూపించాలి? ఒక గుడ్డి వ్యక్తికి, కన్నున్న వ్యక్తి గుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఏమైంది? సరైన దానిలోకి వస్తాడు. ఆ గుడ్డివాడి త్రోవ చూపిస్తే ఇద్దరు పోయి ఏమవుతారు? గొంట్లో పడతారు కదా. అలాగా దేవుడు మనల్ని నమ్మమంటలేదు. అంటే మనం ఎట్లుండాలా? ఇతరులకి త్రోవ చూపించే మాదిరి, ప్రతి వ్యక్తిని మాదిరిగా నడుచుకునే విధంగా మన జీవన విధానం ఉండాలి, మన ప్రవర్తన శైలి ఉండాలి. నీవు మాటలకు పరిమితం కాదు. చాలా మంది రోజుల్లో మాటలకు పరిమితం అయిపోతున్నారు, కానీ ప్రవర్తన చూస్తే మార్గదర్శకత్వం కనిపించట్లేదు. ప్రవర్తనలో మార్గదర్శకం లేని మాటలు వృధా, అర్థం కదా. అందుకే మనం యొక్క ప్రవర్తన ఎప్పటికప్పుడు మార్గదర్శకంగా ఉండే విధంగా చూసుకోవాలి. తండ్రిగా నీ పిల్లలకు ఒక మార్గదర్శకత్వాన్ని చూపించాలి. అది చూపలేనప్పుడు నీవు ఆత్మీయతను బలహీనుడు అయిపోతావు. అందుకే బైబిల్ గ్రంథంలో చూడండి, లోకాసువార్త అయిన ప్రతివాడు, సిద్ధులైన ప్రతివాడు తన బోధకుడు ఎలా నడుస్తున్నాడు అని నేర్చుకోవాలి. దేవుడు పెట్టాలి చాలా. దేవుడు వాక్యంలోకి వస్తే అందుకనే మన జీవితంలో మనం బోధకులను కూడా చూసి నేర్చుకోవాలి. మనం ఎట్లా ఉంటున్నారు, ఎట్లా అంటున్నారు. ఇప్పుడు దేవుడు పెట్టారా, ఎట్లా నడుచుకోవాలి. ఒక గుడ్డివాడికి చెప్పలేదు. నువ్వు కానీ దేవుడు నమ్ముకున్న నీవు గుడ్డివాడిగా ఉంటే మాత్రము దేవుడు పెట్టారా మరొక వ్యక్తికి త్రోవలు చూపలేదు. నువ్వు సరిగ్గా ఉంటేనే ఇతరులకి త్రోవ చూపగలుగుతావు. కనుక చాలా ముఖ్యం. ఆలోచించండి. అంటే నువ్వు సరైన విధానంలో దేవుల్లో నువ్వు సరిగ్గా లేకపోవడం వల్ల అనేక మంది యొక్క అన్నత్వానికి నువ్వు కారణమవుతున్నావు. అనేక మంది చీకట్లో పడిపోయి, అనేక మంది ఆత్మీయత లేకుండా చల్లారిపోవడానికి నీవే కారణమవుతావు. కనుక మనం ఎట్లుండాలంటే కుటుంబముగా, సంఘముగా ఇతరులకి మార్గదర్శకమైనటువంటి వ్యక్తులుగా మనం జీవించాలి. బలం సమీపించుకుంటూ దీనిని నా జీవితంలో తెరవమని ప్రార్థిద్దామా ఈరోజు ప్రభుని. నా జీవితంలో అయ్యా ఈ అనుభవం నాకు నేర్పించయ్యా, నన్ను బలపరచని దేవుని అడగాలి. నేను ఎక్కడ మార్గదర్శకంగా ఉండలేకపోతున్నాను ప్రభువా, నా జీవితంలో ఇంకా తెరవబడాల్సింది ఏముంది అని నువ్వు అడిగితే, జీవితంలో ఏదైతే ఇంకా తెరవబడాల్సిందో అది తెలియజేస్తాడు దేవుడు. దేవుని పెట్టారు. అందుకే లోకాసువార్త 6వ అధ్యాయంలో ఏమున్నాయి? బైబిల్ ఏమున్నాయి చెప్పండి. ఈ బైబిల్ పైకి ఎత్తన్నాము అయ్యా, చెప్పండి అందరూ. అయ్యా గొప్ప దేవా, ఈ బైబిల్ గ్రంథంలో దాచి ఉంచిన ఆశ్చర్యమైన సంగతులు చూసులాగున ఈ దినము బలవర్తమానము ద్వారా నా కన్నులు తెరువుము. ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టుగా దేవుడు మన కన్నులు తెలుసులాగా ఈరోజు దేవుడు అడుగుదాం. ధర్మశాస్త్రం అందండి, బైబిల్లో చాలా ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి తెలుసా. వాటిని చూడటానికి ఆత్మీయ నేత్రాలు కావాలి. ప్రతిదాన్ని ఆత్మీయ నేత్రాలతో చూడటం నేర్చుకోవాలి. శరీర సంబంధమైన ఈ కళ్ళతో చూశారంటే ఏది నచ్చండి, అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ప్రతిదాన్ని నువ్వు ఆత్మీయ నేత్రాలతో చూడటం నేర్చుకోవాలి. ఈ శరీర సంబంధమైన కళ్ళతో దేన్ని చూడదు, ఏ పరిస్థితిని చూడద్దు. చూశారంటే నువ్వు కూడా గుడ్డివాడు అయిపోతావు. అందుకే ఆత్మీయ నేత్రాలతో